అదా కాదా అనేది ప్రస్తుతానికి చెప్పజాలను కానీ మీకు ఆ వీడియో చూపించి అప్పుడు డిస్కస్ చేద్దామని ఆశపడ్డాను. మా వీడియో పవన్ నేను చేశానయ్యా. మీరు లింక్ పెట్టారు కానీ దాన్ని కరెక్ట్ గా లింక్ చేసినట్లేరు బ్రదర్. నేనా? అవును, మరొకసారి తీసి షేరింగ్ లో చూడండి వీడియోని. ఉంది, ల్యాప్టాప్ కనబడుతుంది కానీ ఆ వీడియో ఇదైనట్లేదు, లింక్ అయింది. సరే అయ్యా. షేర్ వీడియో అని ఉంటుంది చూడండి. షేర్ యారో పైకి ఉంటుంది చూడండి, మన దాంట్లోనే జూమ్ లోనే. ఫోటో, ఇమేజ్ ఫ్రమ్ ఫైలు, డాక్యుమెంట్, వెబ్ యూఆర్ఎల్, దేనిలో ఉంటుంది? స్క్రీన్, సినిమా. సార్ మీ ల్యాప్టాప్ లో దానికి కెమెరా దగ్గర స్లైడ్ ఉంటుంది. స్లైడ్ ఇంకో సైడ్ తిప్పండి సార్. అవును, అది తిప్పితే ఇప్పుడు వస్తుంది. వీడియో ఆన్ చేసుకోండి. ఇప్పుడు వీడియో సెట్టింగ్స్ అని ఉంది. మామూలుగా వీడియో ఆన్ చేసేసుకోండి సార్. వీడియో ఆన్ చేశాను. రివర్స్ చేయండి. వీడియో ఇప్పుడు ఆన్ చేశాను, ఎప్పటిలాగే చేశాను. అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ చూస్. ఒక పని చేయండి, ఆ వీడియోని పవన్ కి షేర్ చేయండి. పవన్ విల్ హోస్ట్ ఇట్. సార్ వీడియో మైక్ ఎవర్ కంట్రోల్స్ వారికే ఉంటుంది. ఓన్లీ మ్యూట్ చేయడానికి తప్ప ఇంకేం ఉండదు. వీడియో అయినా ఆఫ్ చేయడానికి తప్ప. సరే, పవన్ పని చేస్తాను. ఒకసారి నువ్వు పెట్టగలవు కదా, బిందుకి పవన్కి పెడుతున్నాను. సరేనా? సరే సార్, పెట్టాను చూడండి. వచ్చిందా? సార్ వచ్చింది సార్. ఒకసారి దాన్ని నువ్వు ప్లే చేయనైనా, దీని వాక్యం ప్రార్థన చేయబోయే మునుపు. సరే సార్. మీలో చాలా మంది ఇది చూసి ఉంటారు. వచ్చిందయ్యా? సార్ వస్తుంది సార్, వస్తుంది. సార్ ఇప్పుడు వస్తుంది చూడండి సార్. వస్తుంది సార్. సౌండ్ కూడా పెట్టయ్యా. ఇది చూసారా? చూసాం. ఇప్పుడు కాదు, మొన్న మార్నింగ్ జరిగింది. యూట్యూబ్ లో పెట్టారు. ఇది పెట్టారా? పెట్టారు, యూట్యూబ్ లో వచ్చింది. అది యూట్యూబ్ లో ఉంది. మన గ్రూప్ లో పెడదాం అనుకున్నాను కానీ మన వాళ్ళు పెడతారులే అని ఎదురు చూశాను. సరే, ఇంకా ఆపేయ్యా ఆ వీడియోని. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకీ ఏమిటది? ఒక్క నిమిషం జీవన్, ఆయన క్లోజ్ చేసినాక మీరు ఎస్ యూ కెన్ గో అహెడ్. అది ఇంతకు ముందు కూడా ఇలాగే వస్తే పవనే సెట్ చేశాడు వీడియోని.
సార్ అది మీకు ల్యాప్టాప్ మీద స్లైడర్ ఉంటుంది సార్ కెమెరా దగ్గర. అది అవును. మూవ్ చేయండి. అది మూవ్ చేయండి. కెమెరా అసలు ఓపెన్ అయిందో లేదో చూడండి. ఓపెన్ అయ్యిందయ్యా. నువ్వు కనబడట్లేవు, అది మీరు కనబడట్లేరు జీవన్ బ్రదర్. ఆ, సరే, ఏదేమైనా చిన్న ప్రార్థన చేసుకుందాం, సమయం పోనివ్వక. అదేంటో కూడా నేను మీకు వివరించి ఒక ప్రశ్న మీ ముందుంచుతాను. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. మొదట, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయన, నీ బంగారు పాదాలకు ఎనలేని స్తుతులయ్యా. నాయన, నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాణ్ణయ్యా. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని నీ యొక్క నిగూఢ భావములను నీవు నోటిని బోరగా చేసుకొని మాట్లాడయ్యా. వినగలిగి గ్రహించే మనస్సుని మాకిచ్చి తద్వారా మేము సిద్ధపడినట్లు కృప చూపుతున్నావని ఎరిగి ఈ కృతజ్ఞతలు మా ప్రభువైన యేసు క్రీస్తు నామము సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆ, ఆమేన్. ఇప్పుడు హల్లెలూయా. చూపించినటువంటి ఆ వీడియో దేనికి చెందిందో ఎవరైనా చెప్పగలరా? అది రెడ్ హైఫర్. రెడ్ హైఫర్ ఆ 3 తీసుకొచ్చారు కదా, 4 అవి స్పెషల్ గా పెంచుతున్నారు కదా, అవి బలివ్వటానికి ఇచ్చారు. దీనికి దోషం కనపడింది కాబట్టి ఇది రిహార్సల్ గా వాళ్ళు చేశారు. వెరీ గుడ్. ఇక్కడే ప్రశ్న. వారు అంటున్నారు, మనము వాక్యములోనికి వెళుతూ ప్రకటన 12వ అధ్యాయము 12వ వచనంలో భూమి సముద్రమా మీకు శ్రమ. శ్రమ అన్నారు. భూమి అంటే దేవుని ప్రియులై ఉండి ముళ్ళ తుప్పలు గచ్చపదల వంటి బ్రతుకులో ఉండి ఆ సమయానికి విడువబడిన వారు ఒక వర్గం. ఇక సముద్రమా అన్నప్పుడు ప్రకటన 17:15 ప్రకారంగా ఆయా జనములు భక్తిహీనులను తెలుపుతున్నదని, ఇది లోకస్తులు అంటే విడువబడేటటువంటి ప్రజలు. వీరు శ్రమలు పొందు ఘడియలలో, అనగా సంఘము ప్రియులు పవిత్రమైన కన్యకగా ఉన్న వారము ఎత్తబడినట్లును, ఈ ప్రకటించిన వీళ్ళు విడువబడేటటువంటి స్థితి, అనగా ప్రభువు యొక్క రహస్య రాకడ మనం ఇందులో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు జరగబోయే 7 ఏండ్ల మహాశ్రమ కాలములో మనము జరగబోయే కొన్ని అంశాలను ధ్యానించాం. అందులోనే ఒక మాట, వారు యెరూషలేము దేవాలయాన్ని కట్టబోనుతారని, అదే సమయములో వారు ఒక బలిని నిర్వహిస్తారు అని, ఆ బలిని మనము జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి అని మీ ముందు గత వారము కూడా ఉంచాను. వారమైందో లేదో, అది సరిపోయిందా లేదా ఆ బలి నేనైతే అనను, కానీ ఆ మాటను కూడా
ఈ ప్రకటనాంశానికి చెందిన ఆ సమయం ముందే దేవుడు ఒకటి తెలియచేశారు. అదేమిటి అంటే ఇందాక సహోదరి చక్కగా వివరిస్తూ వారు చెప్పిన మాటనే తెలియచేశారు. అదేంటంటే వారొక ఎర్రని పెయ్యను తెచ్చారు. యెరూషలేముకు దక్షిణ దిక్కున షలోము అని పిలువబడిన ప్రాంతానికి తెచ్చారు. అది కూడా ఒలీవల కొండ మీదే. ఆ షలోము ఉన్నది ఒలీవల కొండే. ప్రస్తుతానికి అక్కడ మసీదు ఉన్నందున వారిలా చేయవచ్చునేమోనని గత వారము మీ ముందు బయలుపరచడం జరిగింది. అవునా? అవును సార్. విన్నవాళ్ళు ఆలకించిన వాళ్ళు మాత్రమే ఒప్పుకోండి. మిగతా వాళ్ళు కొత్తగా ఎవరన్నా వచ్చినా చేసేదేం లేదు. ఇప్పుడు ఆ ప్రాంతం ఆ షలోము ఎక్కడున్నది అని మీరు వెతికితే గాజాలో దక్షిణ దిక్కులో. గాజా ఉన్నదెక్కడా? ఈ ఒలీవల పర్వతము మీదనే అది కనపడుతుంది. చూసుకోండి మ్యాపుల్లో. ఈ గాజా కొండ మీదే ఉంటుంది. యెరూషలేము 7 పర్వతాల సముదాయం. వారు తీసుకొని వచ్చారు ఎర్రని పెయ్యని. దానిని ఏ మచ్చ ఇప్పుడు సంఖ్యాకాండం. ఎందుకంటే ప్రియ దైవజనమా, ఇక్కడ బలిని గురించి కాదు, ఆ బలిని గమనిస్తూ ఇది జరిగిన తర్వాత పరిణామాన్ని గుర్తిస్తూ రాకడ ఎంత దగ్గరలో ఉన్నదో నీవు తెలుసుకుని చంచల మనస్సుతో నింపబడక పూర్ణ విశ్వాసము కలిగి ఎన్ని క్షణాలలో మనము బ్రతికి ఉన్న ఈ క్షణాలలో మన ప్రియుడు మనలను ఏ రాకెట్ అవసరము లేదు, మనకి మనముగా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని అలా వెళ్ళు, ఆ కడవరి గడియలు వచ్చినాయని గుర్తు చేసుకుని సిద్ధపడడానికి. హల్లెలూయా. 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 ఇంకా నీలో అలజడి గాని, దోషమూర్తి గాని, అపవాది క్రియలు ఏమైనా నీలో నాలో కనపడే పక్షమైతే వాటిని ఇప్పుడే అయ్యా 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 తండ్రి, లల్లే కాదు, నా భార్య, నా బిడ్డలు, నా రక్త సంబంధీకులలో నీకు వ్యతిరేకంగా ఉన్న ఆ బ్రతుకులను మార్చయ్యా అని సంపూర్ణునిగా 60 ఫలిస్తే వెళ్ళవు, 30 ఫలిస్తే విడువబడతావు. నేను పరిశుద్ధుడను గనుక మీరును, పరిశుద్ధులైన నేను సంపూర్ణుడను గనుక మీరును సంపూర్ణత చెంది తీరాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రకటన గ్రంథములో మాత్రము మనకి జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మనకు వివరిస్తున్నాడు. ఇప్పుడు చదవండి సంఖ్యాకాండము 19వ అధ్యాయము. పవన్ మరొకసారి ప్రయత్నం చేయకూడదు. ఇందాకేదో పెట్టావు, నేనేదో నొక్కాను కానీ సాధ్య కాలేదు. సంఖ్యాకాండము 19. దీనికన్నా ముందు ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతాను. ఏ సంవత్సరమో నేనే చెప్పనిప్పుడు కానీ ఏ నెలలో వారు మందిరము కట్టబూనుతారనేది మీ ముందే ప్రకటించాను. ఏ నెల? రెండవ నెల. జీప్ జీప్ నెల. ఏప్రిల్ అంటే. రెండవ నెల. రెండవ నెల. మొదటి మందిరం ఎప్పుడు కట్టారు చెప్పండి. ఇప్పుడు రెండవ నెల. రెండవ నెల. ఇప్పుడు రెండో మందిరాన్ని రెండవ నెల. ఇప్పుడు ప్రసంగ అంటున్నాడు, మునుపు జరిగినదే ఇక మీదట
ప్రసంగి 1:9 చదివి ఆ తర్వాత ఇట్రమ్మా. మునుపు ఉండినదే ఇక ఆ, ఉండబోవున్నది, అది మునుపు జరిగినదే ఆ ఇక జరగబోవున్నది. అంటే వాళ్ళు ఏ నెలలో కట్టబోతున్నారో, మొదటి మందిరాన్ని ఎప్పుడు కట్టారో అదే స్థానములో, అదే ప్రాంతములో, అదే సమయములో వాళ్ళు ఆ పనిని ప్రారంభించారని లేఖనమే చెబుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపడడానికి ఇవి కారణాలుగా, నిరీక్షణ ఆధారాలుగా చూపుతాడు. విస్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నీవు రాకడ కడవరి అంచు క్షణాలలో, దినాలో కాదు, క్షణాలనుకో. నీవు అంతటి గొప్ప, నీకు నాకు విడుదల ఈ లోకములో నీవు సంపాదించినట్లయితే ఆ సంపాదన అంతటిని ఈ నేలకు విడిచిపెట్టి పరమందున్న ఆ ప్రియుని దగ్గరకు వెళ్ళు. గొప్ప గడియ. లోకము గుండెలు బాదుకుంటూ ఉంటే, అల్లాడిపోతుంటే, అయ్యో మేము ఎక్కలేకపోయామని వేదన పడుతుంటే, వాళ్ళందరి ముందు కోటాన కోట్ల పరిశుద్ధుల సహవాసముతో ఏకబారుగా అందరము చేతులెత్తి ఆకాశము వైపు, అలాగే ఆకాశ మండలము మీద నుండి కొనిపోబడిన క్రీస్తు చూపిన ఆ త్రోవలోనే మనము వెళ్ళు గడియ. దీనికి ఎప్పుడా అని నీవు ఎరుగునట్లు ఆ క్షణము, ఆ గడియ మాత్రమే ఎరుగము గాని ఆ కాలమాన స్థితులు మనకి తెలుసు. ఎవట్లా తెలుసు? పరిశుద్ధాత్ముని ద్వారా మనము గుర్తిస్తూ ఉన్నాం. ఆయన నీలో, నీతో ఉండి, నీ మధ్యలో ఉంటూ నీకు సమస్తమును వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడిచ్చిన బలిని గురించి ఒక మాట చదువుతున్నాము, అలాగే స్థితిగతులు చదువుదాము. ప్రశ్న కూడా ఇక్కడ చిన్నదే. చదవండి ఇప్పుడు సంఖ్యాకాండము 19:1 నుండి 9 లేక 8 వచనాలు మీ ఇష్టం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ఆ ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఆ ఇశ్రాయేలీలు ఆ కళంకము లేనిదియు, ఒకటి కళంకము లేనిదియు, మచ్చలేనిదియు, 2 మచ్చలేనిదియు, ఎప్పుడును కాడి మోయనిదియునైన ఎన్నడూ కాడి మోయనిదియు అయినా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చూడండి, చెప్పుము. కళంకము, మత్స, డాగు, ఏ విధమైన పొడల దానికి ఉండకూడదు. హల్లెలూయా. దానిని తీసుకొని రావాలి. రావాలనని వారితో చెప్పుము. ఉమ్, మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెం వెలుపలకి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. ఒకడు పాలెము లోపలకు తీసుకొని వెళ్ళి అంతలా వెలుపలకు యెరూషలేము పరిశుద్ధ పట్టణమే మొత్తము సియోని పర్వతం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తించాలి. పాలెము వెలుపటే ఈ బలి ఒకనాడు జరిగింది. ఏ బలిది? యేసుక్రీస్తు ప్రభువారి బలి. చక్కగా చెప్పారు. మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎవరు కనిపెడితే వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. ముందడుగులో ఉన్నాం. వెనకబడ్డ వాళ్ళు ముందుకు రావాల్సిందే. హల్లెలూయా. ఒక బలి. ఒకప్పుడు అబ్రహాము తన కుమారునికి బలి నిమిత్తము సమర్పించాడు. ఆ యొక్క సింధూర వనము దగ్గర మొట్టమొదట బలిని చూపాడు. ఆ బలి అబ్రహాము తన కుమారుని బలికి సమర్పించాడు. దేవుడు అక్కడ ఆపి తన కుమారుని బలి ఇచ్చింది.
నువ్వు జాగ్రత్తగా చూచినట్లయితే ఆ ప్రాంతము కూడా ఈ షియోను పర్వతమే. ఆ గొల్గతా ఇక్కడే, అక్కడే గెత్సెమనే వనము. నీవు ఆలోచన చేసి ఉండలేదేమో ప్రియ దైవజనమా. దేవుడిప్పుడు అదే పర్వతము, దానికి ఒలీవల పర్వతం అని కూడా పేరు. ఎందుకంటే ఆ మోరియా మీద అనేకమైన చెట్లు, దానిమ్మ, ద్రాక్షలు వాటంతట అవే మొలిచినవని ఒకప్పుడు మనము ద్వితీయోపదేశ కాండం 6 అధ్యాయములు చదువుకున్నాం. ఆకాశపు మంచుని, నీళ్లను త్రాగి అది సుభిక్షంగా ఉండే ప్రాంతం అని దేవుడే ప్రకటించాడే. ఈ రోజున నువ్వు జాగ్రత్తగా చూస్తే ఆ ఒలీవల కొండ మీదే మన ప్రియుడు పాదముంచబోతున్నాడే. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతములో యెరూషలేము దగ్గర ఒక ఒక హేయము కనపడుతుంది గనుక వారు, గత వారము మీ ముందు ఉంచాను, వారు ఒకవేళ ఈ బలి జరుగునట్లుగా మందిరం కొట్టకపోవచ్చు. దాని ఎదురుగా దక్షిణ దిక్కున ఆ గాజాయ దగ్గర ఉన్న ఆ ఒలీవల కొండ మీద వారు ఈ షలోమనబడిన ఈ ప్రాంతములో బలి ఏమైనా ఇస్తారేమో కనిపెట్టమని గత వారము మీకు ఈ ప్రశ్న ఉంచాను కదా. ఉంచానా? అదిగో వారం జరిగిందో లేదో, 3 వారాలుగా బ్రతిమలాడాను. మీలో ఎక్కువ మంది కనిపెట్టినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ హల్లెలూయా. అంటున్నాడు, ఏ మచ్చ, ఏ డాగు, ఏ పొడ ఉండడానికి వీలు లేదు అంటూ, అలాంటిది అర్పించడానికి వీలు లేదు అన్నాడా? అది అంశం. దానిని అసలు అర్పణకే తేకూడదు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? కాల్చేశారు. తేవచ్చా? దానికి పనికిరాదని. పేరేంటో తెలుసా? ప్రాక్టీస్ అట. సార్ ప్రాక్టీస్. ముందు ఈ రిహార్సల్ బలికి ఒక అడ్వాన్స్ గా చేశారా? ఇదేంటిది? రిహార్సల్ అట. చక్కగా చెప్పారు దైవజనులు. మరి మంచి పేరు అది, రిహార్సల్. ఇదేంటిది? మోషే కూడా చేశాడా రిహార్సల్? ఈ రోజు చేయలా ఈ పని. ఈ రోజు కాదు, వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు నిగూఢ రీతిలో ఉంచుతారు. మత్స, డాగు, ముడత, ఏ విధమైన చారలు, కళంకము కలిగిన దానిని పొరపాటునైనా ఇవ్వకూడదు. ఇప్పుడు సర్వ సమాజము ఆ యొక్క బలిని గమనిస్తున్నారు. ఆ బలి జరిగితే మా మందిరములు కూల్చబడతాయి. 5 మసీదులు అక్కడ ఉంది, ఒకటి కాదు. ఇది ప్రాంతం అంతా కలిపి 56 ఎకరాలు. అందులో ఆవరణ ప్రాంగణము తీస్తే 36 ఎకరాలు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ మాట పలకలా. ఒకప్పుడు వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి ఆ రోజు కూడా మోషే స్వయంగా ఇలాంటి మాటే పలికాడు. ఏమన్నాడు తెలుసా? ఓ ఫరో, మమ్మల్ని వదిలిపెట్టు, మేము మా ప్రాంతానికి, మా దేశానికి, మా వాగ్దాన భూమికి వెళతానంటల్లా. గుర్తుపెట్టుకోండి, ఇది కరెక్ట్ అని నేను అనను, కానీ వారు సర్వ సమాజమునకు ఇప్పుడే తెలిస్తే ఒకవేళ వాళ్ళు వ్యతిరేకిస్తారు. వారికి తెలుసు శత్రువు బైబిల్ చదువుతాడా? చదవడు.
సాతాన్ గారు బైబిల్ తెలుసు. చదువుతాడా? వాడికి తెలుసు బైబిల్. మనోడు తెలుసు రోజు అర్థం కూడా చదువుతాడు, తెలుసు. నువ్వు ఎన్నిసార్లు చదువుతావో తెలీదు. అవునా? వాడు చేసే పని అదే. రోజు ఎన్నిసార్లు చదువుతాడో, ఎన్నిసార్లు వింటాడో. ఇప్పుడు కూడా మన చుట్టుపక్కల ఉండి వింటూనే ఉంటాడు. తాకే అధికారం లేదు, కానీ వాడికి వినటానికి ఏమైంది? తునిగల్లాగుంటారు వాడి సైన్యం. ఇట్టంట నిగూఢ మర్మాలు మనకి తెలియనివ్వలేదు, దాచిపెట్టాడు. తన ప్రియులకు బయలుపరుస్తాడు. దానియేలు, నీవు బహు ప్రియుడవు కనుక నేను నీ యొద్దకు వచ్చానని దేవుని దూత ప్రకటిస్తూ ఉన్నాడు. మనము ప్రియులము గనుక మనకు ఆయన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. వాడికి అది లేదు గనుక మనము చెప్పు మాట, మన నోట నుంచి వచ్చిన మాటను వాడు కనిపెట్టుకొని ఉంటాడా లేడా? ఉంటాడు. పెట్టుకొని ఉంటాడు. వాడు చదువుతాడు, వాడు వింటాడు. మనము గ్రహించు వారమగునట్లుగా విజ్ఞాపన అదే మరి. అయ్యా వినగలిగిన చెవులు, అయ్యో గమనించు మనస్సు నీవు. ఎందుకంటున్నావు అంటే ఇందుకే నిగూఢమైన వాస్తవాలు. ఆ రోజు కూడా ఫరో దగ్గరకు వచ్చి ఏమన్నారు? అయ్యా 3 రోజుల ప్రయాణం అంతా మేము వెళ్ళి మా దేవునికి ఏమి ఇవ్వాలా? ఉత్సవం బలి చేయటం. అది 3 రోజుల ప్రయాణమేనది. 40 సంవత్సరాల ప్రయాణం అది. వాళ్ళు ఎన్ని రోజులు అని చెప్పారు? 3 దినముల ప్రయాణం అంత దూరము అప్పుడు పోయి ఏమన్నాడు పెద్ద మనిషి? మీరు నువ్వు వెళ్ళిపోతారు. అంత దూరం వద్దు. వాడికి తెలుసు, వాడికి తెలియదు శత్రు దూతకే. నువ్వు ఆడికి బావద్దా, నువ్వు ఆడికి పోతే ఏదో అవుద్ది, మొత్తానికి ఏం జరుగుద్దో తెలియదు, కానీ మొత్తానికి వెళ్తే నాకు ఇరుకుడ్లని వాడికి తెలియలేదా? నువ్వు ఆడ బావద్దు, నీ పిల్లలు భార్యలు వీళ్ళనేయడంతో ఒకసారి మరొకసారి మరొక అడ్డంకులు, వాడు అడ్డంకులు చేస్తూనే ఉన్నాడు. వీళ్ళంతా పోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు? ఈ చాకిరి ఎవడు చేస్తాడు? ఇంత సంపాదన ఎట్టుంటది? ఆనాటి ఆ మాట, మేము వెళ్ళి మా దేశానికి వెళ్తాము అన్నారా? అనలేదు. మాట దాటేశారు. ఎందుకంటే శత్రువు గుర్తించకూడదు. శత్రువు గుర్తించకుండా లోలోపల, ఎందుకంటే ఇక్కడ రెడీగా ఉన్నారు. ప్రకటన 9లో చెప్పినట్లు గుర్రపు రౌతుల సంఖ్య 20 కోట్ల మంది. ఇశ్రాయేలు 1 కోటి మంది కూడా చాలని వారు. శత్రువు మొత్తం తిరుగుతాడు. నేడు సపోర్ట్ ఇస్తున్న ఈ దేశాలలో అనేకమైన ఆంగ్ల రాజ్యాలన్నీ కూడా ఇజ్రాయేలుకు నిస్సహాయ స్థితి కొందరిది. వెదురు తిరిగే మనస్సు, ఇది తప్పని ఖండించే వాళ్ళలో మన దేశం కూడా ఉండబోతుంది. మన దేశ అధ్యక్షులతో సహా ఆ దినము ఇజ్రాయేలు ఓటిదవ్వబోతుంది. ఇజ్రాయేలుకు వ్యతిరేక శక్తులు 57 నుంచి 60 దేశాల వాళ్ళు మూకుమ్మడిగా ఎదురొడ్డుతారు. ఆయిల్, కెనాల్స్, వ్యాపారాలు, గనులు, బంగారము, ఈ వ్యాపారములలో లింకప్ అయిన దేశాలు అనేకము ఇజ్రాయేలుకు వ్యతిరేకముగా ఆ దేశాలతో ముడిపెట్టబోతున్నారు. ప్రియ దైవజనమా, ఏమన్నారమ్మా? చదువు ఒకసారి నిర్గమకాండంలో. తీసావా? నువ్వు మాకు పర్మిషన్ ఇవ్వయా? అంకుల్ నిర్గమ 5:1 నుంచి చదవనా అంకుల్? చదువమ్మా, పర్లేదు. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు. అరణ్యములో మేము ఉత్సవం చేయాలి. 5 దాటగానే ఎర్ర సముద్రం రాదే, ఏమొస్తుంది? అరణ్యం వస్తుంది. ఐగుప్తు నుంచి
వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి రావాలి అంటే, కాదేశు దగ్గరికి రావాలి అంటే, కేవలము కాదేశు నుండి ఇజ్రాయేలుకి ఎన్ని రోజులో తెలుసా? 11. స్వయంగా రాశాడు బైబిల్లో 11 రోజులు. కానీ దేవుడు అటు వెళ్ళనీయకుండా 40 దినాలు. మేము ఆడదాకా పోము, కాదేశ్ దాకా. మేము అరణ్యానికి వెళ్తామని వాళ్ళే అన్నారు. మేము అరణ్యములో మా దేవునికి మేము ఉత్సవము చేసుకుంటామా అన్నారా? అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి. ఉత్సవం చేసుకుంటాము. ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనన్ను. అప్పుడు వారు, హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను. సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. లేని ఎడల ఆయన మా మీద చూడండి, వెనక్కి తిరిగి వస్తాము అని మాత్రం అనలేదు. కానీ 3 దినముల ప్రయాణం అంటే మేము ఆడికి పోవట్లేదయ్యా, నీతో పాటే ఉంటున్నాము. నీ 3 రోజులు మేము కంచరగాడిదలు ఎక్కిపోయేవాళ్ళం, నువ్వు గుర్రాలెక్కి క్షణంలో మమ్మల్ని కలుసుకుంటావు మేము తప్పించుకుంటే అని అననట్టు ఇండైరెక్ట్గా వాళ్ళు పలుకుతున్నారు. ఈరోజు అనలా, ఈరోజు కాదు, ఆ రోజు కూడా అదే జరిగింది. ప్రవక్త అయినటువంటి మోషే కూడా నర్మగర్భముగానే చెప్పాడు. ఆ తరువాతే ఇక చదవాల్సిన పని లేదు. కానీ 10 సార్లు దేవుడు వారి పక్షాన ఉండి ఈ యొక్క ఫరో జనాంగం, ఈ యొక్క ఐగుప్తీయులే పంపే రకంగా చేశారు. నేనంటాను ఒక బలి చెయ్యాలి. బలి చేస్తే ఎందుకు బలి జరిగిందని సమస్త భూమి మీద ఉన్న ప్రజలందరూ, అంటే శత్రువు చూస్తాడే. మల్టీమీడియా లాగా ప్రపంచమంతా పాకిపోతుంది. ఎందుకంటే మనము ఆ దినమున ఒక మాట, ప్రకటన 11లో ఆ 2 సాక్షులు చనిపోయినప్పుడు వారి శవములు 3.5 దినములు సమాధిలో పెట్టకుండా వీధులలో పారవేసినప్పుడు భూమి మీద సమస్త జనాంగము చూస్తారు. ఎలాగా అంటే, నేడు భూమి మీద ఏం జరిగినా, ఎక్కడ జరిగినా ఈ మీడియా అనేది తీసుకుంటుంది. కంప్యూటరు, వాటి గ్రాఫిక్స్, వాటి వివరాలతో సహా మనము చూస్తూనే ఉన్నాం. యుద్ధము జరిగేది ఏ దేశములోనో జరుగుతుంది, కానీ నీవిక్కడ ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాము అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. వారు రెడ్ హైఫర్ ని అనగా ఒక ఎర్రని పెయ్యను తీసుకొని వచ్చారు. వారు దహించడానికి వీలే లేదు కదా. విశ్వాసి, దైవజనమా, ఈ విషయం నువ్వు ఎప్పుడైనా గమనిస్తున్నావా? నిష్కళంకమైన దానిని, ఏ మచ్చ ఏ డాగు లేని దానినే నీవు తీసుకొని వచ్చి దహన బలి చెయ్యాలి. తరువాత పాప పరిహారము నిమిత్తమై శుద్ధ జలము, దాని ఏర్పాట్లన్నీ సంఖ్యాకాండము 19లో చెప్పాడు కదా. ఆ రోజు మోషే చెప్పినట్లు ఈ రోజు ఈ హై ప్రీస్ట్ కూడా దానిలో 2 నల్లెంటికలు ఉన్నాయా? రెండవది అడ్వాన్స్ ప్రిపరేషనా? మీకు ఈ సందేహం రాలేదు కదా. ఎందుకంటే వారి పని నిర్విఘ్నముగా జరగాలి. ఒకవేళ మరలా మీ ముందు చూస్తున్నాను, ఒకవేళ అది నిజంగా ప్రాక్టీస్ మ్యాచ్ అయినట్లయితే మరి ఒకటి జరగబోతుంది.
జరిగి తీరాలి. అందుకోసమే వారు దక్షిణ దిక్కు ఎంచుకున్నారు. ఆ దక్షిణ దిక్కు శత్రువుల మయమైనందున గాజా, బోస్రా, పాలస్తీనా ఈ 3 ప్రాంతాలు ఖాళీ కానందువలన అమోరీయులు, హిత్తీయులు, హవ్వీలు ఇలా 31 మంది రాజుల అక్రమము సంపూర్ణము కానందున దేవుడు ఇదిగో ఇజ్రాయేలు శ్రమ తీరనందున నువ్వేమైనా అనుకో, ఒకటి స్థిరము, ప్రభువు రాకడ సమీపమనడానికి ఆధారాలలో ఈ యొక్క ఎర్రని పేయను బలిని చూపడం. ఇక్కడ నుంచే ఇక పరిస్థితులన్నీ కూడా లోకము, లోకాశలు, లోకక్రియలు, సంపాదనలు, పరుగుల మీద ఆశ కలిగి సంపాదించడము తప్పు కాదు, కానీ లోక మాలిన్యమునంటూ సంపాదన అది ఏదైనను ఆశ కలిగి పరుగెత్తేది మన హృదయములో నిలవకుండును గాక. ఆమేన్. అట్టి హృదయము మనలో ఏ శరీర కార్యమైనా సరే, బైబిల్ అంటుంది ధనాశను విగ్రహారాధన. ధనాశే కాదు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, వ్యభిచారము ఒకటి కాదు. గలతీ 5:19 అంటున్నమాట. ఈరోజు ఎగ్జాంపుల్గా బలిచ్చామని అంటున్నారు. అది ఎగ్జాంపులో కాదో ఎలా నీవు గుర్తించగలవు? వారన్నారు ఇక యెరూషలేము సొరంగాలు చూసారా, ఇంటర్నల్స్ లోపల అన్నీ తయారవుతూనే ఉన్నాయి. బయట 20 కిలోమీటర్ల వరకు 200, 150, 200 కిలోమీటర్ల వరకు ఒక్క శత్రువు రాకుండా వారు శాంతి ఒప్పందం ఒకటి చేశారు. ఈ 200 కిలోమీటర్ల లోపు ఏం జరుగుతుందో ఇజ్రాయేలుకు మాత్రమే తెలుసున్నట్లు అన్నీ అక్కడ సైరన్ ఫోన్లు మోగకుండా ఒకటి స్విచ్ నొక్కుతారు. ఏమంటారు దాన్ని? అప్పుడు ఫోన్ చేస్తా ఉంటే పోలీసు వారి దగ్గర ఉంటుంది. నొక్కితే మాట్లాడుతూ ఇక ఆగిపోయి హలో హలో అనాల్సిందే. దాన్ని ఏదో పేరు రావటం లేదు, ఎవరైనా చెప్పగలరా? ఫోను డిస్కనెక్ట్ అయిపోద్ది. జామర్. వైర్లెస్. వాళ్ళ దగ్గర జామర్లు చాలా ఉన్నాయి. చుట్టుపక్కలంతా క్లోజ్ సర్క్యూట్ చేస్తారు. టక దినాలలో. అప్పుడంటే 46 ఏళ్ళయిందని యోహాను పత్రికల్లో శిష్యులు శృంగారమనబడిన దేవాలయము ముందు, శృంగార దేవాలయం అంటే అది ఎంత సౌందర్యంతో ఉందో వాళ్ళు చెప్పారు. అప్పుడు 46 ఏళ్ళు పట్టింది. మరి ఇప్పుడే ఇట్టనేసరికి దాని యొక్క క్రియ అయిపోద్దేమా? నేనెరుగను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అనేక ప్రశ్నలు మన ముందు చూస్తున్నాడు. ఇవన్నీ కూడా రాకడను నీవు గుర్తించడానికి ప్రభువు ఆధారాలు. వాళ్ళు ఆ రోజు అదే అన్నారు, మేము 3 దినాల ప్రయాణం వెళ్తామయ్యా, తిరిగి వస్తామయ్యా అని అంటలేదు అప్పుడు. ఈ రోజు కూడా ఇది ఎర్రని పెయ్యే గాని 2 ఈకలు పోయినాయ్యా. టాలీ అవుతుందా? ఎవరేం మాట్లాడట్లా. ఉందా, ఇంత సమీపంలో ఉందా, ఇదేంటయ్యా, పిల్లలేం కావాలా, చదువులేం కావాలా, వాళ్ళ ఉద్యోగాలేం కావాలా, పెళ్ళిళ్ళేం కావాలా, మనోళ్ళేం కావాలా, మనవళ్ళేం కావాలా. మంచిదే, అందరూ ఈ జీవితము తరువాత శాశ్వత రాజ్యానికి వెళ్ళాలి కదా. అదే కదా ముఖ్యం. అదే ముఖ్యం. ఏ మచ్చ, ఏ డాగు లేని దానిని అర్పించాలి అంటే మరి మచ్చగలిగిన దాన్ని ఎందుకు అర్పించారు? ఇది ప్రశ్న. అర్పించడానికి వీల్లేదు కదా.
అందులోను ఆశలం దగ్గరికి పోకూడదు కదా, అందులోను ఒలీవల కొండ మీద ఎందుకు, నీ ఇంటి దగ్గర అర్పించు. ఎవడన్నా కాదన్నాడా? ఈ బలుల కోసమే కదా, మందిరము నిర్మాణం కోసం కదా ఆ గాజాను మొత్తం తొలిసి అందరిని ఎల్లగొట్టింది. హల్లెలూయా. 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 సంతోషంగా ఉన్నవాళ్ళు హల్లెలూయా. హల్లెలూయా. దైవజనమా, అక్కడ షిమ్యోను, ఇస్సాకారు, జెబులూను ఈ 3 గోత్రాలకు ఇచ్చినటువంటి ఈ స్థలం హమాసు అనగా ఏశావు సంతానము, బోస్రా అనగా అన్య జనాంగముతో కూడినది, ఫలస్తీనా అనగా ఇస్మాయేలు లేక అరబ్బు దేశాలకు చెందినదిగా ఆ ముగ్గురు అక్కడ ప్రస్తుతము నివాసం ఉంటే వాళ్ళను తరిమి 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 ఎక్కడైనా ఇంకా కొద్దిగా పొట్టు లాంటి వాళ్ళు ఉంటే తరిమేస్తారు. ఈ లోపు ఆగరే కొన్ని ఏండ్ల కాలం ప్రభువు చిత్తమే అయితే ఈ నెతన్యాహు కాలమే. ఎందుకంటే ఈ నెతన్యాహు గోత్రం ఏమిటో ఎప్పుడన్నా చూసారా? బెంజమిన్. నెతన్యాహు బెంజమిన్ అని రాసినటువంటి బెన్యామీను గోత్రం అంటే ఎవరో తెలుసా? ఎవరితో కలిసి జీవించాడో తెలుసా? యూదాతో బంధుత్వం కలిగిన ఈ వ్యక్తి గోత్రాన్ని గమనించారా? రాకడ క్షణాలలో ఉండునట్లు చరిత్రకారుడుగా మిగలడానికి ఎవరికైనా ఆశ ఉండదా? ఇన్ని వేల సంవత్సరాలు, అరౌండ్ 3000 years అయింది కదా, అయిందా లేదా? మొట్టమొదటి మందిరం ఎవరు కట్టారు అంటే చరిత్రలో దావీదు పేరుండదు. ఎవరి పేరుంటది? రెండో మందిరం ఎవరు కట్టారు అనగానే నెహెమ్యా ఆధ్వర్యములో సీరేసు లేక కోరేషు రిపేర్ చేసిన నక్కకే హేరోదు దేవాలయం అని పేరు పెడితే అసలు కట్టినటువంటి వారికి ఇంకెంత పేరు? చరిత్రకారుడుగా చిరస్థాయిగా నిలిచే పేరు అతని కళ్ళ ముందుంటే వదిలిపెడతాడా? గాజా మా సొంతమని ప్రకటించాడా? గమనించలేదు. ఇంకొంతరు చూడండి, గాజా మన స్వంతమైపోయింది, యెరూషలేము మన ఆధీనానికి వచ్చిందని స్వయంగా నెతన్యాహు ఈ వారంలో ప్రకటించింది. మీరు చూశారు. అది కూడా మీకు వీడియో పెట్టడానికే చూస్తాను. ప్రియ దైవజనమా, ఈ ఆధారాలు చూడండి. ఒకవేళ అది నిజంగా 2 వెంట్రుకలు నల్లనిదైతే ప్రశ్న మాత్రమే వేస్తున్న, దానిని వారు అర్పించవీలు లేదు. శత్రువు గమనించకుండా జాగ్రత్త పడి ఇక దానిని నిలువురంగా లేపడము వారి సంకల్పము కూడా అయి ఉండవచ్చు. మీకు సంతోషంగా లేదు చాలా మందికి. ఎందుకంటే రాకడ దగ్గరలో ఉంది, నేను ఎత్తబడు గుంపులో ఉన్నాను అని ఆనంద పరవశం, ఉరకలెత్తే సంతోషం, పరిశుద్ధాత్మ సంపూర్ణునిగా మార్చు ఆనందము నీలో ఉంటే నీవు ఉరకలెత్తుతూ ఉత్సాహధ్వనులు అంటారు దాన్ని. హల్లెలూయా కూడా హల్లెలూయా అని నేర్చుకుంటారు కదా. హల్లెలూయా. ఎంత కమ్మని స్వరము కలిగిన ఆ పదం హల్లెలూయా. దేవుని స్తుతించండి, సర్వజనులారా ఆయన మహిమను కొనియాడండి. ఏం జరగబోతుంది? ఇదే నిజమై ఉండొచ్చు, లేక వారు ఆ బలిని ఏర్పాటు చేశారు, అది 2 ఎంటికలు నల్లగొండయి అన్నారు, ఓకే, నష్టమేమి లేదు. కానీ ఆ బలి జరుగు ప్రాంతాన్ని కూడా దేవుడు చూపాడు. ఎందుకని? మునుపు జరిగినదే ఇక మీదట జరగదు.
చూడండి, ఈ ప్రాంతాల గురించి ఒక మాట చెప్పి మీ ముందు ఒబెద్య 1:19. ఇంకా చాలా ఉన్నాయి మీతో పంచుకోవాల్సినవి. మనము వాటిని క్రమక్రమముగా ధ్యానించబోతున్నాం. చూడండి, ఒబెద్య 1:19. దక్షిణ దిక్కున నివసించువారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు. దక్షిణ దిక్కున ఎవరైతే నివసిస్తూ ఉన్నారో ఏశావు యొక్క ఏశావు సంతానాన్ని, ఏశావు సంతానం అంటే అమాలేకీయులంటే హమాస్ వారా. అది నేటి గాజా. తర్వాత ఏమన్నాడు? మైదానమందుండు వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకొందురు. మైదానమందున్న వారు ఏ దేశాన్ని? ఫిలిస్తీన్ల దేశమును పాలస్తీనా. మైదానమా చూసుకోండి మీరే. ఫిలిస్తియా, పాలస్తీనా. మైదానమందున్న వారు దీనిని ఆక్రమిస్తారు. ఇక మిగిలిన వారు బొస్ర, రెండిటికి, అటు కొండకి ఇటు మైదానానికి మధ్యలో ఈ బొస్రా ఉంది. సమస్తమైన అన్య జనాంగం. యెరూషలేము పట్టణ చిత్రాన్ని ఒకసారి మీరు గుర్తించండి. అంతేకాదు, యెరూషలేముకి దక్షిణ దిక్కులో ఉన్న ప్రాంతాన్ని కొత్త నిబంధనలు కూడా చూపేడి. అపోస్తులు 8:26 ఒకసారి చూడమ్మా. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును అదుగా. యెరూషలేము నుండి దక్షిణ దిశ, యెరూషలేము దక్షిణ దిశ గాజా. దక్షిణ గుమ్మంలో బలి జరుగుద్ది. కారణం, ఆ గుమ్మము దగ్గరే ప్రభువు తన పాదములు మోపునట్లు ఏర్పాటు చేసుకున్నాడు. 14:4-5 వచనాలకి 2 మాట చదివి నేను ముగిస్తాను. మిగతావి విశేషములు మాత్రము నెక్స్ట్ సెషన్స్. అది మచ్చ ఉందా, డాగుందా, ప్రాక్టీస్ మ్యాచా, డజంట్ మ్యాటర్. ఒకటి మత్స్ ప్రశ్న మాత్రమే. మత్స్ ఉంటే బలియచ్చా? తాగు, తెగులు, కళంకము ఒక్కటికైనా ఉండని, తేడా ఉంటే బలి ఇవ్వకూడదు కదా. అవును. మరి ఎందుకు ఇచ్చారు? నువ్వు ప్రాక్టీస్ అక్కడ చేయకూడదు కదా, ఒలీవల కొండ మీద. హై ప్రీస్ట్ అవసరం ఎందుకు? బలి ఇవ్వబోయే ముందు పెద్ద పెద్ద కెమెరాలు, వీడియోలు, ఆ చిత్రాలు అన్ని పెట్టి ఒక్కొక్క వెంట్రుక సరి చూశారు. నిన్నటిదాకా ఎంటికి నల్లబడలేదా? రోజు అక్కడ ఇజ్రాయేలు చర్చి సంబంధమైన చర్చి మౌంటైన్ ఏదో పేరుంది. అది పేరు మీరు చదివితే దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క దేవాలయపు కమిటీ, ఆ కమిటీ వాళ్ళు పొద్దున మధ్యాహ్నం ఏ విధమైన చిన్న గాయం అవ్వకుండా ప్రతిరోజు చూస్తారు. రాత్రికి రాత్రే నల్లంటికలు వచ్చినాయి అంటారా? మంచిదే. మరి వస్తే బలి ఇవ్వకూడదు కదా. మరి ఎందుకు ఇచ్చారు అంటే లోకం దృష్టికి దాచిపెట్టి, ఇది మచ్చొచ్చింది, ఇది ప్రాక్టీస్ అని చెప్పి, ఒకవేళ ఇది కరెక్ట్ అని నేను అనను, కానీ పరిశుద్ధాత్మ ద్వారా మీకొక ప్రశ్న, నాకొక ప్రశ్న, అలా దాచి లోపల ఇక పని ప్రారంభిస్తున్నారేమో. ఆ అండర్ గ్రౌండ్ టెర్మినల్స్ లోపల నుంచి వారు పని ప్రారంభించినట్లయితే ఇక నీవు నేను చూడాల్సింది ఒకరోజు పైన కడుతున్నటువంటి ఆ మందిరం, ఆ యొక్క మందిర నిర్మాణము ఇక రాకడెంత సమీపమో, ఏ క్షణమో, ఏ గడియో ఎరగని అతి తీవ్రమైన లోకానికి చెందినది. నీకు నాకు మహాదానందమైనది. ప్రియ దైవజనమా, నిరీక్షించు, కనిపెట్టు, మెలకువ కలిగి ఉండు. నీవు నీ కుటుంబాన్ని హెచ్చరిక చేసి వారి జీవితాలను నీవు సంపూర్ణమైన కృపలోనికి
నడిపించు, లేని ఎడల నోవకు వంటివి కావు. లోకములో ఆ భీకరమైన పరిస్థితులకు కొట్టబడిన ప్రజలుగా మనముండ వీలు లేదు. మనలను ఆ రక్షణ ఓడలో నింపిన ప్రభువు తన రాకడకై సిద్ధము చేసి భద్రపరచునుగాక. మిగిలిన ఆమేన్. మాటలు మనం నెక్స్ట్ సెషన్స్ లో ధ్యానిద్దాం. ఆమేన్. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయన అయ్యా, నీవు మాకు బయలుపరిచిన అంశాలను ప్రతి సమయమందును మేము గుర్తించి మెలకువ కలిగి ఉండమన్నావు. త్వరపడి భయపడి చంచల మనస్కులై ఉండవద్దని 2000 సంవత్సరాల నాడు ప్రకటించాం. నాయన, మా హృదయములలో వారు చెప్పిన మాట ప్రశ్నగా ఉంచాం. మేమెరుగము అసలైన స్థితి నీవు మాత్రము, బలి చేసిన వారు మాత్రమే ఎరిగి ఉన్నారు. కానీ ఒకటి స్థిరమయ్యా, నీ రాకడ ఎంత దగ్గరలో ఉందో అట్టి రాకడకు సిద్ధము చేయయ్యా. మా బ్రతుకులను దిద్దుమయ్యా, మా కుటుంబాలను దిద్దుమయ్యా, మా గాయములను కట్టునాయన, మా అవస్థలను ఎరిగిన వాడా సహాయం చేయి. గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసి సిద్ధము చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు అతి వినయంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.